జనాలు ఈ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పాలించిన విధానం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యాన్ని మళ్ళీ 2.20గా చూసుకొని ఆయన చిత్రీకరించుకొని ఆయన బతుకు తెరువుని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాం. వాళ్ళ కార్యకర్తల లేరు కాబట్టి కార్యకర్తల కోసం ఆయన ఇచ్చే ఒక అది ఏమంటారు స్టేట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది తప్ప 2.0 అనేది దేనికి? ఆయన చేసిన సేవ ఏమైనా ఉందా? రాష్ట్రానికి ఒకటి నిర్మించాను. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, సైబరాబాద్ నిర్మించారు, ఒక ఐటీ తీసుకొచ్చారు. అట్లాగే పోలవరం ఉంది, పోలవరం స్టార్ట్ చేశారు. దాన్ని ఇంతవరకు ఆయన గత 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా ముందుకు తీసుకెళ్లిన విధానం లేదు. ఆయన నిర్మించి పోనీ నీవు చేసావు, నెక్స్ట్ 2.0 చూపిస్తాను చేస్తానంటే అనుకోవచ్చు. ఇదంతా వాళ్ళ కార్యకర్తలని మసిపూసి మారాడిగా చేయడానికి, నేను మళ్ళీ వస్తాను మీకు ఏదో చేస్తానని లేనిపోని ఆశలు కల్పిస్తున్నాను తప్ప దేనికి ప్రజలకి ఉపయోగపడే అంశం కాదు. ఆయన చేసే మాటలు ప్రజలు నమ్మరు. కార్యకర్తల కోసం చేసుకునే ఒక ఒత్తిడి అంతే. అదే చచ్చిపోయిన భావన ఇంకెట్లా చంపుతాం అనే భావన ప్రజలకి ఉంది. ఆయన కేవలం కార్యకర్తల కోసం, ఆయన పార్టీ మనుగడ కోసం, కాపాడుకోవడం కోసం చేసుకున్న అది ఓకదంపుడు తప్ప ఏదో బ్యాక్గ్రౌండ్లో 2.0 పెట్టేసేసి అనగంగానే ఆయనకు ఉన్నారు, అందరూ వచ్చేస్తారు, కార్యకర్తలు బాగుంటారు అనే తత్వంతో ముందుకెళ్తున్నారు తప్ప ఆయన చేసింది ఏమని చెప్పండి? ఆయన సొంత కార్యకర్తలకు కానీ లేదా ప్రజలకు కానీ చేసింది ఏమని చెప్పండి? ఒక్కటి నిర్మించాము, ఒకటి చేసాము, రాష్ట్రానికి ఇది తీసుకొచ్చాను, ఈ కంపెనీ తీసుకొచ్చాను, లేకపోతే ఇది చేశాను కార్యకర్తలకు అని చెప్పి ఇవ్వడం కానీ అని వాళ్ళ కార్యకర్తల కోసం పట్టుకోవడానికి తప్ప వేసుకున్న స్టేట్మెంట్ తప్ప వేరేదే అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే మనిషిని ఎవరు నమ్మరు. ఆ పార్టీ కూడా ఎప్పుడూ చనిపోయింది, బతికే అంశాలు కూడా లేవు.